ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వేల ఎకరాల్లో పంటల్ని దెబ్బతీశాయి. పంట చేతికి వచ్చే సమయంలో 4 రోజుల పాటు వర్షాలు పడడంతో రైతులు నిండా మునిగారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెడితే ఇప్పుడు పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దెబ్బతిన్న పంటలు బతకాలంటే యూరియా అవసరం కాగా మార్కెట్లో యూరియా దొరక్కపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. యూరియా చల్లితేనే మళ్ళీ పత్తి చేన్లు బతుకుతాయని రైతులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో యూరియా దొరకడం లేదని, రోజంతా క్యూ లైన్లో నిలబడితే కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మండలం చిన్నమునగాల్లోనే దాదాపు 150 ఎకరాల్లో పెసర పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తం వైరా నియోజకవర్గంలో 1500 ఎకరాల పైన డ్యామేజ్ అయింది. లోతట్టు ప్రాంతాలు అంటే వాగులు, ఏర్లు ఉన్నటువంటి చెరువు లోతట్టు ప్రాంతాల్లో పత్తి చేలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వచ్చిందని చెప్పి ఈరోజు మీడియా ద్వారా ప్రకటించారు. ఇది చాలా తప్పు. శాస్త్రీయంగా లెక్కేయాలని చెప్తా ఉన్నాం. జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వైరా నియోజకవర్గంలో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. చేతికొచ్చిన పెసర పంట పూర్తిగా నీట మునిగిందని రైతులు చెప్తున్నారు. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వచ్చే పెసర పనికి రాకుండా పోయిందని అంటున్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ జిల్లాలో పత్తి 2 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అందుట్లో 50,000 ఎకరాలు ఈ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నది. పెసర 17,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అందుట్లో 10,000 ఎకరాలు తీవ్రంగా దెబ్బతిన్నది. మొక్కజొన్న ఒక 2,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు ఇప్పుడు రైతుల్ని పరామర్శించి రైతుల పంటలని వాళ్ళ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళి నష్టపరిహారాన్ని పూర్తిగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మాకు నష్టపరిహారం కల్పించాలని కోరుతున్నాం. దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. కొన్నిచెర్ల మండలం చిన్నమునగాల గ్రామంలో రైతులతో కలిసి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని రైతు సంఘం బృందం పరిశీలించింది. కౌలు రైతులు ఎకరానికి 20 నుంచి 30,000 ముందస్తు చెల్లింపులు చేసి పంటలు సాగు చేశారని, కౌలు రైతులకు ఎకరాకు 30,000 పరిహారం అందించాలని, పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. 12 ఎకరాల వరకు పెసర వేయటం జరిగింది. కోపీయటం అయితే జరిగింది, కానీ కొంత సగం మట్టికి ఆ కోపించినటువంటి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ ఉన్నటువంటిది కూడా ఎలా అమ్మాలనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కళ్ళు తెరుచుకొని ఈ విషయాన్ని సూక్ష్మంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టం ఎంతైతే ఉందో నష్టపోయినటువంటి ప్రతి రైతుని ఆదుకోవాలని, అదేవిధంగా పత్తి అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పని పెసర వేసుకుని మొక్కజొన్న వేసుకుందామని ఆలోచన చేస్తే ఆదిలోనే అంశపోదన్నట్టు ఈ పెసరకు విపరీతమైనటువంటి ఖర్చులు పెరగటం వల్ల ఈ పెసర వచ్చే పరిస్థితి లేదు.